అధికారులు ప్రభుత్వం రైతులను పట్టించుకొని పంటకు సాగునీరు ఇచ్చి పంటలను రక్షించాలని ఎంపీపీ మాణిక్యరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన సాగునీరు లేక వరి ఇతర పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, సాగునీటి సమస్య లేకుండా చూశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా సాగునీరు అందించాలన్నారు. ఒక టీఎంసీ నీళ్లు వదలాలని మరి మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి లెటర్ రాయడం జరిగింది. మరి రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం వెంటనే 1 టీఎంసీ ఎత్తిపోయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. గతంలో మరి డిసెంబర్లోనే 2 రిజర్వాయర్లు, అటు అన్నపూర్ణ ఇటు రంగనాయక రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో 3 టీఎంసీ 6 టీఎంసీలు నీళ్ళు నింపుకొని అప్పుడు రైతాంగానికి మరి కోతల వరకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని గత ప్రభుత్వంలో చూసినాం. కానీ ఈ ప్రభుత్వం డిసెంబర్లో నీళ్లు నింపక మరి 1 టీఎంసీ రంగనాయక సార్కి నీళ్లు నింపి ఇలా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ అవి పొట్టల దశకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఎండిపోవడం, రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం గమనించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.